నమస్తే, నేను ప్రశాంత్. ఆపరేషన్ సింధూర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతుందా? శశి థరూర్ దీనికి రాజీనామా ఏమైనా చేయబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఆపరేషన్ సింధూర్ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతుందా? అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ రాజీనామా ఏమైనా చేయబోతున్నారా? ఈ మధ్యకాలంలో మనం జరుగుతున్నటువంటి పొలిటికల్ పరిణామాలను గమనిస్తే పొమ్మం లేక శశి థరూర్కి కాంగ్రెస్ పార్టీ పొగబెడుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే జయరాం రమేష్ కానీ, శశి థరూర్ కానీ, లేదంటే ఇతర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి ఖర్గే కానీ, వీళ్ళందరూ కూడా కేఎస్ వేణుగోపాల్ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సమకాలికులు పొలిటికల్గా. చాలా సీనియర్ పొలిటీషియన్స్. కొంతమందిని అసలు పార్టీలకు అతీతంగా వాళ్ళని గౌరవిస్తుంటారు, ఆ లీడర్లని పార్టీలకు అతీతంగా. అలాంటి వాళ్ళల్లో శశి థరూర్ ఒకళ్ళు. ఆయన విదేశాల్లో చదువుకున్నారు, చాలా నాలెడ్జ్ పర్సన్, తర్వాత మేధావి వర్గానికి సంబంధించినటువంటి పొలిటీషియన్ ఆయన. జయరాం రమేష్ కూడా అంతే. జయరాం రమేష్ కూడా మేధావి వర్గానికి సంబంధించినటువంటి పొలిటీషియన్. సో వీళ్ళు ఏదన్నా మాట్లాడితే కనుక పబ్లిక్ చాలా రిసీవ్ చేసుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో జయరాం రమేష్ గారు ప్రెస్ మీట్లో పెట్టి శశి థరూర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ, ఆయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ని కానీ కోట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. పహల్గాం దాడి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏదైతే పందాలో వెళ్తున్నారో అదే పందాలో శశి థరూర్ వెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని జయరాం రమేష్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారి వేదికను శశి థరూర్ గారు పంచుకున్నారు. ఆ సందర్భంగా ఈ వేదిక మీద నిన్ను చూసి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు గుండెల్లో రైలు పరిగెత్తాయేమో అనేటువంటి వ్యాఖ్య నరేంద్ర మోడీ గారే చేశారు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఖండాంతరాలు దాటించేందుకు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 7 బృందాలని ఏర్పాటు చేసి 7 బృందాలని విదేశాలకు పంపించేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి తెలియజేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పోయి ఏం చెప్పాలి అని అంటే, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఆయుధాలతోటే మేము యుద్ధంలో విజయం సాధించాం. అలాగే పాకిస్తాన్కి రక్షణ ఆయుధాలు సరఫరా చేసినటువంటి చైనా వస్తువులు నకిలీవి, అవి నాసిరకమైనవి. అలాగే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి విమానాలు అవి సక్రమంగా పనిచేయలేదు. రష్యా ఇచ్చినటువంటి మిజైల్స్ కానీ, రాడార్లు కానీ, అలాగే భారతదేశం తయారు చేసుకున్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి మిజైల్స్, రాడార్లు ఇవి అద్భుతంగా పనిచేశాయి. ఈ అంశాలన్నింటినీ కూడా విదేశాలకు చెప్పాలి. దాంతోపాటు పహల్గాం దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి. పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఆ దేశంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేయాలి. హైలైట్ చేయడానికి 7 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 7 బృందాలకి సంబంధించినటువంటి లీడర్స్ను కూడా ఫైనల్ చేశారు. ఆ ఫైనల్ చేసేటప్పుడు ఆయా పార్టీలని అడిగింది కేంద్ర ప్రభుత్వం, మీ పార్టీ నుంచి ఎవరిని నియమిస్తారు అని. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది పేర్లను పంపించింది. కానీ బీజేపీ ఏం చేసింది? శశి థరూర్ని నాయకుడిగా ఒక బృందానికి ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అభ్యర్థిని కాకుండా, లీడర్ని కాకుండా బీజేపీయే అనౌన్స్ చేసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తెలియకుండా వాళ్ళు ఆమె ఇచ్చినటువంటి జాబితాలో మెంబర్ని కాకుండా ఒక అతన్ని ఎంపిక చేశారు. ఎవరు? మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ టీఎంసీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ క్రికెటరు, ఆ పార్టీలో ఉండి గెలిచాడు ఎంపీగా. ఆయన్ని నియమించింది బీజేపీ. నో అని చెప్పింది పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి టీఎంసీ. కుదరదు అని చెప్పి మమతా బెనర్జీ చెప్పింది. దీంతో ఏదైతే బీజేపీలు ఎంపిక చేశారో వాళ్ళు మేము నాయకత్వం వహించలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. అప్పుడు విధులైనటువంటి పరిస్థితుల్లో ఆమె మమతా బెనర్జీ గారు
ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని అపాయింట్ చేసి ఇప్పుడు ఆ నాయకత్వ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. అలాగే అనేక పార్టీల నుంచి ఒక్కొక్క ప్రతినిధి ఎంపిక చేసి పంపించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో శశిధరుని ఎంపిక చేయడం అనేది ఆ పార్టీకి నచ్చట్లేదు. కారణం ఏంటంటే శశిధరుడు ఈ మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం అధిష్టానంలో ఉంది. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే షోకాజ్ నోటీస్ పంపించాలి. షోకాజ్ నోటీస్ పంపించేటువంటి ధైర్యం, ఆ సత్తా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదు. కారణం ఏంటంటే బలహీనమైనటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి షోకాజ్ నోటీస్ అందులో శశిధరూర్ లాంటి సీనియర్ లీడర్లకు పంపించడం అంటే అంత ఆషామాషి కాదు. సో కాబట్టి ఏం చేయాలంటే పొమ్మలు లేక పొగబెట్టాలి. పొమ్మలు లేక పొగబెట్టడం అంటే ఏంటి? ఆయన మీద ఆరోపణలు చేయాలి. ఏం ఆరోపణలు చేయాలి? బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ గారితో సభలను వేదికలను పంచుకుంటున్నారు. ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే మనోభావాలు దెబ్బతింటాయి. సహజంగా ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు? రాజీనామా చేసి వెళ్ళిపోతారు. సో మరి శశిధరూరు ఆ విధంగా వెళ్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు ఈ జయరాం రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో ఇదొక కాన్సెప్ట్ అయితే, ఇప్పటికిప్పుడు ఆయన్ని ఒకవేళ సస్పెండ్ చేయటమో షోకాజ్ నోటీస్ ఇవ్వటమో జరిగితే రాబోయేటువంటి రోజుల్లో కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, కేరళకు సంబంధించినటువంటి లీడర్ ఆయన. సో కేరళలో దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భయం ఉంది కాంగ్రెస్ పార్టీలో. అందుకే శశిధరూర్ ఏ విధంగా వ్యవహరించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చూడనట్టే వ్యవహరిస్తోంది. మరోవైపు శశిధరూర్ని బీజేపీ వైపు లాక్కోవడానికి బీజేపీ వాళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే కేరళ ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఉంది. అటు కాంగ్రెస్లో ఉంది, ఇటు బీజేపీలో కూడా ఉంది. బీజేపీ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో బలం లేదు, ప్రత్యేకించి తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎలాంటి బలం లేదు. అక్కడ ఎంతో కొంత బలం పుంజుకోవాలని అంటే శశిధరూర్ లాంటి లీడర్స్ కావాలి. సో ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అలా అని చెప్పేసి ఆయన వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి నచ్చట్లేదు. దీంతో పొమ్మలు లేకపోగా అంటే ఆయన వెళ్ళేలాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ప్రెస్ మీట్లు పెట్టి శశిధరూర్ని విమర్శించేటువంటి పరిస్థితి వచ్చేసింది. సో అసలు ఆపరేషన్ సింధూర్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు అసలు శశిధరూర్ వెళ్ళి దీన్ని ఎలా సమర్థిస్తారు అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. సో కాబట్టి ఆయన చుట్టూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా లేకపోతే ఉంటారా అనేది సమీప భవిష్యత్తులోనే మనం తేలబోతుంది. ఆపరేషన్ సక్సెస్ అనేది పొలిటికల్ రంగు బాగా పులుముకుంటుంది ఇప్పుడు. దానికి ఉదాహరణ ఈ ఎపిసోడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.